అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు సూపర్ లగ్జరీ 2 BHK ఇండిపెండెంట్ హౌస్లో అయితే మీకు 3 ఇండిపెండెంట్ హౌస్లు అయితే సేల్కి తీసుకొచ్చామండి. సో మనకి ఇందులో ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది. మనకి 2 హౌస్లు మాత్రమే సేల్కి అందుబాటులో ఉన్నాయండి. మీకు రిఫరెన్స్ కోసం ఒక హౌస్ అయితే చూపిస్తాను. లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దరు కానీ రండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లోకి వస్తే మీకు ఇదంతా ఒక క్యారిడార్ అండి, సిట్అవుట్ ఏరియా అనమాట. సో మీరు చూస్తే ఇదంతా కూడా మనకి ఈశాన్యమే బోర్ ఉంది, అలాగే వెట్టిఫైడ్ టైల్స్ అండి 4x2. సో మీకు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సూపర్ లగ్జరీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో మీరు చూస్తే ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి, మొత్తం లేటెస్ట్ మోడల్ అనమాట ఇంటీరియర్. సో ఎక్సలెంట్గా ఉండిద్ది హౌస్ ఇంటీరియర్. లోపలైతే మీకు ఉత్తరం వైపు సందండి. ఇక్కడ చూసుకుంటే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. మీకు వెస్టర్న్ కమోడేనండి. చూస్తే మీకు గ్రానైట్ ఫ్రేమ్స్ అండి. అలాగే మనకి ఉత్తరం వైపు డబుల్ డోర్ ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తే రండి, మీరు లోపలైతే చూడొచ్చు. ఇంటీరియర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారు. అలాగే మీకు టీవీ యూనిట్ కబోర్డ్ అండి. ఇది మీరు చూస్తే పైన జిప్సమ్ సీలింగు, అలాగే మనకి పీవీసీ సీలింగ్ కాంబినేషన్ అండి. ఎల్ఈడి లైట్స్, మనకి ఓపెన్ టైప్ కిచెను. అలాగే ఇది అంతా కూడా మనకి ప్రొఫైల్ డోర్స్ అండి అన్నీ. సో మనకి లేటెస్ట్ మోడల్ అనమాట. మీకు యాక్రాలిక్ షీటే మొత్తం యూజ్ చేసిందనమాట. మోడలర్ కిచెన్ ఇది పూర్తిగా మనకి 105 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు సిఆర్టీ అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ లోను 80 to 85% బ్యాంక్ లోన్ వస్తుందండి. మీకు ఇది కాస్ట్ వచ్చేసి మీకు 68 lakhs అయితే చెప్తున్నారండి. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు 68 lakhs ఉంది చెప్తున్నారు. ఇది చూసుకుంటే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు 6x6 కాస్ట్ పడుతుంది. అలాగే మనకి స్లైడింగ్ కబోర్డ్స్, మీకు మెయిన్ డోర్ కాంచి, అలాగే మీకు బెడ్రూమ్ డోర్లు కాంచి, కబోర్డ్స్ కాంచి మొత్తం కూడా మీకు మాన్యువల్గా చేసినాయండి. సో ఎవరు కూడా ఇలాంటి హౌస్ మిస్ చేసుకోవద్దు. సో మీ సొంత సైట్లో మీరు ఎలా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారో అదే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి బిల్డర్ అనే ఆయన. సో మీరు చూడొచ్చు, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా విశాలంగా వచ్చింది. సో ఇది మన లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ సింగనగర్ పైపు రోడ్ దగ్గర నుంచి మనకి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో మీరు చూస్తే మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. షూట్ కమోడ్స్ అన్నీ కూడా మీకు పైన మనకి సీలింగ్స్ కానీ, అలాగే ఫ్లోరింగ్ కానీ మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా కంప్లీట్ చేశారండి.